ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన ఈ పవిత్రమైన శాసనసభ్యలో వెనుకబడిన వర్గాల హక్కులు మరియు రిజర్వేషన్ల వంటి అత్యంత కీలకమైన అంశంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక బీసీ బిడ్డగా, వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ఈరోజు ఈ చట్టసభలో నిలబడి మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించిన మొట్టమొదటిగా రెండు చేతులు జోడించి నమస్కరించుకోవాల్సింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, మరొకరు బీసీలో ఒక ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, సమాజంలో ఎన్నో ఏళ్లగా అణగారిన బీసీ వర్గాలు కేవలం ఆర్థిక సాయం ఒక్కటే సరిపోదు అధ్యక్ష. వారికి రాజకీయ అధికారం దక్కినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతాదన్నది గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆనాడు స్థానిక సంస్థలు ఎన్టీ రామారావు గారు కల్పించిన రిజర్వేషన్ 25% అయితే క్రమేణా దాన్ని 34% పెంచి చట్టసభల్లో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధంగా అమలు చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక అంటారు అధ్యక్ష. కానీ ఈరోజు నేను ఈ శాసనసభ సాక్షిగా చెప్తున్నా, బీసీలు రాజకీయ అభ్యున్నతికి మరియు ఉన్నతికి తెలుగుదేశం పార్టీ అసలైన పునాది వేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇందాకే చెప్పారు, అనేక మంది ఎవరికి అవకాశాలు వచ్చినాయి, ఏ స్థాయిలో ఎదిగారన్నది మరలా చెప్పాల్సిన అవసరం లేదు. నేనే ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష. స్థానిక సంస్థలో కలిగిన రిజర్వేషన్ల ద్వారా నా తల్లి ఆ రోజున రాజమహేంద్రవరానికి మొట్టమొదటి మహిళా మేయర్ అయ్యారు. ఆవిడ కల్పించిన పునాదే ఈ రోజున చట్టసభల్లో నేను శాసనసభ్యుడిగా రావడానికి అవకాశమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాం అధ్యక్ష. ఇదే సాధికారత, బీసీలకి కావాల్సిన రాజకీయ సాధికారతకి ఇదే ఉదాహరణ అధ్యక్ష. స్థానిక సంస్థల్లో కల్పించే రిజర్వేషన్ల వల్ల రాజకీయంగా ఎదుగుదలకి చాలా అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనాలోచనమైన నిర్ణయాలు మీరు చూశారు అధ్యక్ష. 1994 ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ కల్పించిన 34% రిజర్వేషన్లు ఏ విధమైన సవరణలు చేయకుండా జీవో నెంబర్ 176 ఇచ్చి హైకోర్టు ద్వారా కొట్టిబడ్డ తర్వాత కనీసం అప్పీల్ చేయకుండా 24% తగ్గించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఎందుకంత కక్ష సాధింపో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే జనాభాలో సగం రాజకీయ సాధికారత కోరుకుంటా ఉన్నారు. జనాభాలో సగం కలిగిన బీసీలు దశాబ్దాలుగా పల్లకీలు మోస్తూ ఈరోజు స్థానిక సంస్థల్లోని పల్లకీలు ఎక్కే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్నప్పుడు మరలా బానిసత్వం అనే పదాన్ని వైఎస్ఆర్సీపీ వారు తీసుకురావడం ఎంతవరకు సబబు అధ్యక్ష? గతంలో మీరు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఆ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు సాక్షాత్ బీసీ మంత్రి జగన్మోహన్ రెడ్డి బినామీలైన రెడ్లు కాళ్ళు మొక్కారు. అంటే బీసీలు పదవులు దక్కినప్పుడు వాళ్ళు కాళ్ళు మొక్కాలా అధ్యక్ష? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బినామీలు ఇదేనా రాజకీయ సాధికారత అంటే? 24% తగ్గించినప్పుడు 16,800 పదవులు కోల్పోయాం. పదవులు కోల్పోయి మాకు రాజకీయ సాధికారత కల్పించండి ఆనాడు తెలుగుదేశం పార్టీ తరఫున గలమెత్తిన బీసీ నాయకులు సాధికారతను అడిగితే జైలుకు పంపించి సాధికారతను ఆ విధంగా ఉంటుందని చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి బీసీ ద్రోహి ఎప్పుడు కూడా మనం ఈ యొక్క చరిత్రలో చూడబోం అధ్యక్ష. అలాగే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, ఈ యొక్క సభ ద్వారా ఏదైతే కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం, ఈ పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే బీసీ రిజర్వేషన్ 34%, మున్సిపాలిటీలోని 33.1% ఏదైతే ఉందో
మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందించే అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థలో 34% బీసీ రిజర్వేషన్ శాస్త్రీయంగా పునరుద్ధరించేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా గారి యొక్క నేతృత్వంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ ని ఏర్పాటు చేయడం కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అధ్యక్ష. వారు కూడా తిరుగుతా ఉన్నారు, రాష్ట్ర నలుమూలలో తిరుగుతా ఉన్నారు. నివేదిక అతి త్వరలో రెడీ అవుతా ఉంది. ఆలోపు స్థానిక సంస్థల రిజర్వేషన్ వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్ప నిర్ణయాలు. ఓ పక్కన గతంలో చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ద్వంద్వ వైఖరితో ఉన్న రిజర్వేషన్ తగ్గించారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల, కూటమి ప్రభుత్వం బీసీల పట్ల వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదన్నది తెలియచేస్తా ఉంది. అంతేకాదు అధ్యక్ష, గతంలో చూసాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ అధ్యక్ష. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అధ్యక్ష. ఈ లోకల్ డెమోక్రసీ అనేది స్ట్రెంథన్ చేసుకోవడానికి, అలాగే ఈ పొలిటికల్ బార్గెనింగ్ అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసాం, డైరెక్ట్ ఎలక్షన్స్ లేకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వల్ల ప్రలోభ పెట్టి వారు అన్ని పీఠాలు కూడా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్స్ కానీ కైవసం చేసుకున్న పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తప్పకుండా ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకున్న దానికి ఏదైతే డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, చివరిగా మీకు కోరేది ఒకటే అధ్యక్ష, మా సంకల్పం ఒకటే, బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి, బీసీల సాధికారత సమాజ సాధికారత. ఎన్నికల సమయంలో ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్లు బీసీలకి మళ్ళీ న్యాయం చేస్తున్నాం. సభ ఈ చారిత్రాత్మకమైన నిర్ణయానికి మద్దతు తెలపాలని మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువగలం రథసారథి ఏదైతే నిర్ణయానికి కీలక బాధ్యత వహించిన నారా లోకేష్ గారికి కూడా ఈ సభ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని ఒక బీసీ బిడ్డగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష.